ఏం శాంతమ్మా, మీ కొడుకు రాలేదా? రాలేదయ్యా. ఏం పని పడిందేమో వాడికి. అయినా వచ్చి చేసేదేముంది, కాసేపు కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్నప్పుడు అసలు పట్టించుకునేవాడు కాదు. ఇక్కడికి వచ్చాక అన్నం తిన్నావా, మందులు వేసుకున్నావా, నిద్ర పడుతుందా అని బాధ్యతగా అడుగుతున్నాడు. దూరంగా ఉంటే తప్ప ఈ అమ్మ విలువ తెలియలేదు వాడికి. ఈరోజు అది కూడా లేదు. ఎక్కువ ఆలోచించకమ్మా, మీ అబ్బాయి వస్తాడులే. కానీ ఇంకెప్పుడయ్యా వచ్చేది? పొద్దుపోతుంటే. ఇప్పుడు రాకపోతే ఏమైందిలే, నాకేమైనా భయం అయింది. వాడు పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉంటే అంతే చాలు, అంతకుమించి నాకేం అక్కర్లేదు. పిలవండి. మంజుల గారు. హలో అండి. రామ్మా, కూర్చోమ్మా. చెప్పండమ్మా, ఏంటి ప్రాబ్లం? ఈ ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నానండి. కొంచెం డౌట్ అనిపిస్తుంది, పాజిటివ్ వచ్చింది. సో ఒకసారి చెక్ చేయించుకుందామని వచ్చాను. అవునా, చూద్దాం పదమ్మా. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా, నీకిప్పుడు 2nd మంత్. ఫీటస్ హెల్దీగా ఉంది, అంతా నార్మలే. మెడిసిన్స్ ఇస్తాను, రండి. ఓకే డాక్టర్. అంతా నార్మల్ అమ్మా, ఏమీ ప్రాబ్లం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొంచెం నేను టాబ్లెట్లు రాసిస్తాను, వాడండి. Okay with it? మీరు కన్సీవ్ అయ్యారా? మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం తినాలి, ఎలా ఉండాలి డాక్టర్ చెప్పే ఉంటారుగా. నాకిష్టం లేదు. నాకు ప్రెగ్నెన్సీ అస్సలు ఇష్టం లేదు. ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా? అంటే తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. భయమా? ఫస్ట్ టైం అందరికీ అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. ఈ ప్రెగ్నెన్సీ, ఈ స్ట్రెస్, ఈ పెయిన్, ఈ చేంజ్ నా వల్ల కాదు. అందరూ అలా అనుకుంటే పిల్లల్ని కనగలమా చెప్పండి? మీ అమ్మ, మా అమ్మ అలా అనుకుంటే మనం ఉండేవాళ్ళమా? ఆ నర్స్, స్వీపర్ అలా అనుకుంటే పిల్లల్ని కనేవాళ్ళా? అయినా మనం పిల్లల్ని ఎందుకు కనాలనుకుంటాం? మనకంటూ ఒక సొంత ఫ్యామిలీ కావాలని కనాలనుకుంటాం కదా. ఈ భయాలు పెట్టుకొని పిల్లల్ని కనకపోతే మనకి ఫ్యామిలీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రపంచమే ఉండదు కదా. మీ బాబా చాలా అందంగా ఉన్నాడు. ఇలా పుట్టిన పిల్లల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ పిల్లల్ని కనాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. మీరు కన్సీవ్ అయినప్పుడు మీకేం భయం అనిపించలేదా? నేనా? కన్సీవ్ అయినప్పుడు నీకొచ్చిన ఫీలింగే నాకు అనిపించింది. కానీ నేను భయపడలేదు, దేన్నీ ఆపలేదు. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ
నా ఆకారం మారిపోయింది. బిడ్డని మోయడం భారం అనిపించింది. కళ్ళు తిరిగేవి, తిండి సహించేది కాదు, వామిటింగ్స్ కూడా అయ్యేవి. మంచం మీద సరిగ్గా నిద్ర కూడా పోయేదాన్ని కాదు. ప్రేమిలా నర్స్, నేను ఒంటరిగా వచ్చినప్పుడు తనే నాకు సాయంగా ఉండేది. ఓయ్. 9 నెలలు ఏదోలా ఓపిక పట్టాను. డెలివరీ టైంలో బిడ్డ అడ్డం తిరిగిందని ఆపరేషన్ చేయాలన్నారు. సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. నాకు స్పృహ వచ్చాక చూసుకుంటే అంతకు ముందులా బొద్దుగా లేను. చాలా సన్నబడిపోయాను, అలసిపోయాను. ఏదో భారం దిగిపోయి ఒళ్ళంతా తేలిక పడిపోయింది. నా కడుపు మీద కుట్లు చూసుకుంటే ఏడుపు వచ్చేసింది. ఇక జీవితాంతం ఈ మచ్చలతోనే ఉండాలా అని. సరే, బాధపడకు. అప్పుడే నా బిడ్డ ఏడుపు వినిపించింది. వాడి గొంతు ఎప్పుడైతే విన్నానో, వాడిని నేను ఎప్పుడైతే చూశానో, నా కష్టం మొత్తం మర్చిపోయాను. నా టెన్షన్ అంతా ఆవిరైపోయింది. నా 9 నెలల కష్టానికి ప్రతిఫలం నా కళ్ళ ముందు సజీవంగా కదలాడుతుంది. నా జీవితానికి నా బిడ్డ మరో అద్దం కాబోతుందనిపించింది. కాకపోతే మనం ఎవరి బిడ్డ కోసమైతే ఒళ్ళు హూనం చేసుకుంటామో వాళ్లకే సమాధానం చెప్పుకోవాల్సి రావడం బాధ కలిగిస్తుంది. అవునమ్మా, నిజమే చెప్పావు. ఇది పెళ్ళై పిల్లలున్న ప్రతి ఆడదానికి ఎదురయ్యే సమస్యే. నేను వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని. పిల్లలు పుట్టాక కాస్త మెత్తబడ్డాను. నా పొట్ట మీద చారలు చూసి నా మొగుడు అసహ్యించుకునేవాడు. నా దగ్గరకు వచ్చేవాడు కాదు. అడిగితే నువ్వు మారిపోయావు, నిన్ను చూస్తే ఫీలింగ్సే రావట్లేదని నా మొహం మీదే చెప్పేవాడు. నాకు చాలా బాధేసేది. అయినా నా శరీరాన్ని ఇలా ఎవరికోసం చేసుకున్నాను? ఆయన పిల్లల కోసమే కదా. ఆయనకా ఇంగితో లేనేలేదు. రాత్రిళ్ళు తాగొచ్చి నువ్వలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని నోటికొచ్చినట్టు వాగేవాడు. రాత్రంతా బాధపడుతూ నిద్రపోయేదాన్ని. కాని తెల్లవారి లేచేసరికి నా బిడ్డల ముఖం చూసి అంతా మర్చిపోయేదాన్ని. కాని నా పిల్లలేంటంటే, నా బిడ్డలకి నేనెలా ఉన్నా పర్వాలేదు, నాతో ప్రేమగా ఉంటారు. అప్పుడు వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ వద్దనిపిస్తుంది. ఇదంతా వాళ్ల కోసమే కదమ్మా. సరే, ఏడవకు. నువ్వేం తప్పు చేసావని ఏడుస్తున్నావు? భార్య మనసు అర్థం చేసుకుని మగవాళ్ళు ఏడవాలి, నువ్వు కాదు. ఇక్కడికి రోజు ఎంతో మంది వచ్చిపోతుంటారు. అందరికీ సంతానం కావాలి. దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఎంత నొప్పినైనా భరిస్తుంటారు. కాన్ పవ్వడం కోసం వాళ్ళు పురిటి నొప్పులతో నరాలు తెగేలా అరుస్తుంటారు. దాన్ని చూసి నా ప్రాణం విలువిల్లాడిపోతుంది. బిడ్డ పుట్టడం తర్వాత సంగతి. ఆ తల్లికేమన్నా అవుతుందేమో అని నాకు భయమేస్తుంది. అయినా సరే,
ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకి జన్మనిస్తుంటారు. ఆ బిడ్డను చూసి మురిసిపోతుంటారు. ఇదంతా దేనికోసం? కుటుంబం కోసమే కదా. అయినా మగవాళ్ళు చేయలేనిది మనం మాత్రమే చేయగలిగే పనేదన్నా ఉందంటే అది పిల్లల్ని కండమే కదా. ఈ లోకంలో పిల్లలు లేక బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. దానికన్నా పిల్లల్ని కండం అంత పెద్ద బాధేం కాదు. అందుకే పిల్లల్ని కండం కోసం తల్లి సర్వం త్యాగం చేస్తుంది. వాళ్ళని సాకడం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తుంది. కానీ కొంతమంది తల్లిని భారంగా భావించి వృద్ధాశ్రమంలో వేస్తుంటారు. అదే పని వీళ్ళ చిన్నతనంలో వాళ్ళ తల్లి చేసుంటే, వీళ్ళని భారం అనుకొని అనాథాశ్రమంలో పడేసుంటే అప్పుడు తెలిసేది తల్లి విలువేంటో. కన్ఫర్మ్ అయింది. అంతా నార్మల్గానే ఉందని చెప్పారు. ఏరా వచ్చావా? ఇప్పుడు గుర్తొచ్చానా? అమ్మా, మంజుల రానిచ్చిందా? అబ్బో గొప్పే. అది కాదమ్మా. నువ్విక్కడొద్దు, ఇంటికి వెళ్దాం పదా. నువ్వు మాతో ఉందువు గాని. ఏమైందిరా? ఏంటి సడన్గా? నేను బాగానే ఉన్నానుగా. అది కాదమ్మా. నువ్విక్కడ ఒంటరిగా ఎందుకు? మేమంతా ఉన్నాం కదా. ఎవరేమైనా అన్నారా? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. బయట మొక్కలు, ఇక్కడంతా మనుషులు, నాకు రోజు టైంపాస్ అయిపోతుందిరా. కాకపోతే పిల్లల కళ్ళ ముందు లేరని ఒక దిగులు. అమ్మా, నేను నిన్ను చాలా బాధలు పెట్టాను. తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాను. అసలు నువ్వు ఇంట్లో లేకపోతే అంతా బోసిపోయిందమ్మా. ఇల్లు ఇల్లుగానే లేదు. వెళ్దామమ్మా. ఏదో తప్పు చేస్తూనే ఉంటాను. ఆ కోపాన్ని మంజుల మీద చూపిస్తుంటాను. అదే నువ్వుంటే నన్ను తిట్టైనా సరే దారిని పెడతావు. నేను లేటుగా వెళ్తే మంజుల అన్నం తిని తను పడుకుంటుంది. కానీ నువ్వు నేను వచ్చేదాకా అక్కడే కూర్చుంటావు. తిన్నావా అని అడిగి తిట్టుకుంటూనే నాకు భోజనం పెడతావు. నేను బయటికి వెళ్తే ఇంట్లో మంజుల ఒంటరిగా ఉంటుందేమో అని టెన్షన్. కానీ నువ్వుంటే అమ్ముందిలే అని కొండంత ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ధైర్యం లేదమ్మా. నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఏమైందిరా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏదైనా సమస్య? సమస్య అంటే అమ్మా, అది మంజుల కన్సీవ్ అయింది. ఏమన్నావు? అవునమ్మా, డాక్టర్ చెప్పారు. అవునా నాయనా? నువ్వు తండ్రి కాబోతున్నావు, నేను నాయనం కాబోతున్నాను. వినడానికి ఎంత బాగుంది. దేవుడు ఎన్నాళ్ళకు కరుణించాడు. మంజులు ఎలా ఉందిరా? ఆరోగ్యం ఉందా? బానే ఉంది అంటే బానే ఉంది.
అయినా ఇంట్లో ఒక్కతే ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. ఈ టైంలో నువ్వు ఉంటే బాగుంటుందమ్మా. అమ్మా పద ఇంటికెళ్దాం. ఏరా నీ పెళ్ళాం కడుతోంది కాబట్టి సాయం కోసం పిలుస్తున్నావా? ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు అవసరమైందా అమ్మా? అది కాదమ్మా, తనకి హెల్ప్ చేయడానికి వేరే వాళ్ళని పెట్టాను. నువ్వు పక్కనుండు చాలు. నువ్వు తోడుంటే మాకు ధైర్యంగా ఉంటుంది. అయినా మాకు మంచి చెడ్డ చెప్పేవాళ్ళు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. ఎప్పటినుంచో తీసుకెళ్దామనుకుంటున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది. పదమ్మా. మరి నీ పెళ్ళానికి చెప్పా ఏ విషయం? చెప్పానులే అమ్మా, నువ్వు పద. ఇంట్లో ఉంటే నేనన్నా ఉండాలా ఆవిడన్నా ఉండాలని తెగేసి చెప్పింది కదరా. దాని పోరు పళ్ళకే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేసావు. ఏమనంటే ముక్కు మీద కోపం. మళ్ళీ వచ్చినాక గొడవలు రావని గ్యారంటీ ఏంటిరా? అమ్మో నేను రాను రోయ్. అబ్బా, ఆ పాత విషయాలని ఇప్పుడెందుకు చెప్పు. ఇప్పుడు అలా లేదమ్మా, మారిపోయింది. అమ్మా నువ్వింటి నుంచి వెళ్ళిపోయాకే నీ విలువ తెలిసొచ్చింది. అసలు నేను తీసుకురమ్మని తనే పంపించిందమ్మా. నీకోసం ఇంట్లో ఎదురు చూస్తుందమ్మా. నువ్వు మాతోనే కలిసుండమ్మా. ఇక మీదట అందరం కలిసే ఉంటాం. రామ్మా వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వస్తాను, మీకోసం కాదు నా మనడు కోసం. వాడు నిన్ను కాలుతో తంతాడు చూడు, నానమ్మని ఇక్కడ పడేసావని. సరేనా? కోపం పోయిందా? ఆ, పద.